కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రయాస టాయిలింగ్. ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనము. మాస్టర్, we toiled all the night and caught nothing. Luke 5:5. Luke, Gospel according to Luke, chapter 5, verse 5. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో, రహదారులు వెదకిననో రాదాయను ప్రతిఫలమో. రక్షించుని సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లున పడవా, నడిపించున నావా. నా జీవిత తీరమున నాపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నాయాత్మ విరబోయా, నా దీక్ష ఫలింప, నా నావలు కాలిడుము, నా సేవ చేకొనుము. నడిపించు నా నావా, ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమే, అహమున ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమే. ఆశా నిరాశయే ఆవేదనెదురాయే, ఆధ్యాత్మికలేమిగని అల్లాడిన వలలో. నడిపించు నా నావా, ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభువాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యతను పొంది, ఫలహీనుడనైపుడు పాటింతు నీ మాట. నడిపించు నా నావా, లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటకు నేర్పించే, లోపంబులు సవరించి, లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించు నా నావా, ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని, ప్రకటింతును లోకములో
పరిశుద్ధుని ప్రేమ కథ, పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించు నావా. ఎంత చక్కని అర్థవంతమైన ఉజ్జీవకరమైనటువంటి పాట. ఎవరు రాశారు ఈ చక్కని కీర్తన? మాసిలమణి గారు, ఏబి మాసిలమణి గారు. అనేక సంవత్సరాలు మాస్టర్గా పనిచేసినటువంటి గొప్ప దైవజనులు. ఎంత పాండిత్యం! పాండిత్యం ఒకటే కాదు, బైబిల్ గ్రంథంలో పటిష్టత, నాలెడ్జ్, జ్ఞానం. ఏ అంశాన్ని ఆధారితం చేసుకుని రాశారు? లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయాన్ని ఆధారితంగా చేసుకుని ఈ చక్కని పాటే రాశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ పాట పాడనటువంటి చర్చ ఏమైనా ఉంటుందో? ఒక్క చర్చ కూడా ఉండదు. ఈ పాట తెలియనటువంటి క్రైస్తవులు ఎవరైనా ఉంటారు? ఈ పాట విననటువంటి క్రైస్తవులు ఎవరైనా ఉంటారు? చెప్పండి. చూసారు, అంత ప్రాముఖ్యమైనటువంటి, అంత అందరూ ఎరిగినటువంటి, అందరికీ ఆశీర్వాదకరమైనటువంటి పాట. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించి, యేసుక్రీస్తు ప్రభుని వెంబడించి ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడు అంతమందికి ఆశీర్వాదంగా ఉంటారు. ఎంతమంది క్రైస్తవులు ఈ చక్కని పాట పాడుకుంటారు చర్చెస్లో. ఎంతమందికి ఆదరణ. నిరాశలో, నిస్పృహలో, కృంగుదల్లో, సంకట సమయములో సాగలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా వింటేనంటివి, నా మరకు ముందు తోడు నుందు నంటివి, తోడు నుందు నంటివి. ఆగమ్యానందమే హృదయము నిండెనో, ప్రభుని కార్యములో గంభీరమైనవి, ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. కొదువాలిని ఉన్నా భయపడను నేనెప్పుడు, పచ్చిక బయళ్ళలో అరుండజేయునో, భోజన జలములతో తృప్తి పరచి నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. మరణాంధకారపు లోయాలు సంచరించిన నిరంతరము యేసు నాదు కాపరియై, కరమునిచ్చి కాయుచు నడుపు కరుణాగల ప్రభువు, కరుణాగల ప్రభువు. దేవుని గృహములో సదా వసించెదను, సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు పాత్రుడేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎంత చక్కని పాట. అవరోధాలు, ఆటంకాలు, అడ్డులు, సమస్యలు, కష్టాలు, కడగండ్లు, కన్నీరు, దుఃఖం, బాధ, నష్టం, శోకం కలిగినప్పుడు ఆగిపోతే ఎట్లా? మనుషులకు కాక మానులకు వస్తాయి కష్టాలు, மனுஷளுக்கு அவஸ்தை. உலகத்தில் உங்களுக்கு ఉపద్రవం ఉండు ఆనాலும் తిడం కొండంగల్ నా నులగత్తింజే. లోకంలో మీకు శ్రమ
ఆయనను ఓపిక తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను. దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుకే ఈ లోకంలో శ్రమ కలిగినప్పుడు మానవులు మనకెంత చెప్పండి? దేవుని చేత సృజించబడినటువంటి వారు. మా స్థానంలో దేవుడుంటే అప్పుడు ఆయనకు తెలిసేది. మా కష్టాలు దేవుడు అనుభవిస్తే అప్పుడు ఆయనకు తెలిసేది. అన్నీ సామాన్యంగా అంటా ఉంటారు కదా! మనుషులు పాపం వాళ్ళ కష్టంలో, వాళ్ళ ఇబ్బందులు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఎవరు తాళుకోగలరు? పిల్లలు అనేకమైనటువంటి అవసరతలతో తల్లిదండ్రులను అడుగుతారు. తల్లిదండ్రులను ఇది కొనిపెట్టు, అది కొనిపెట్టు అంటారు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుందంటే ఏప్రిల్‌లో అకాడమిక్ ఇయర్ ఎండ్ అయిందంటే మళ్ళా జూన్, జూలైకి స్టార్ట్ అవుతుంది కదా! జూన్, జూలైకి స్కూల్ ఫీజులు కట్టాలి కదా! రూ. 50,000. తర్వాత యూనిఫార్మ్, తర్వాత షూసు, సాక్సు, బుక్సు ఒకటా? రెండా? ఒక పిల్ల లేకపోతే ఒక పిల్లాడికి ఎంతో ఖర్చవుతుంది. ఇంక ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి ఇంట్లో ఎంత ఖర్చు. ఇప్పుడు స్కూల్ ఫీజులు కూడా ఎంతో అధికంగా ఉన్నాయి. కాలేజ్ ఫీజులు చెప్పనవసరం లేదు. ఎడ్యుకేషన్ ఒక వ్యాపారంగా మారిపోయింది. ఎంతో డబ్బు ఖర్చుతో కూడుకున్నటువంటి విషయంగా ఉంది. అట్లా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క కష్టం. ఈ ఆర్థికమైనటువంటి భారాలు అప్పుల్లోనికి కుటుంబాలను తీసుకొని వెళ్తున్నాయి. అప్పులు. అప్పులేమన్నా ఊరికనే ఇస్తారా? వడ్డీకి కదా అప్పులు. వడ్డీకి తీసుకున్న వాళ్ళు ఊరుకుంటారా? ఇంటి మీద పడతారు. ఎప్పుడొస్తారో అప్పు ఇవ్వమని ఎప్పుడు అడుగుతారో ఆ బాధ, కృంగుదల, అయ్యో! అవమాన భారం. ఎంతమంది ఇట్లా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు కోల్పోయిన వారున్నారు. అట్లా అనేకులు, అనేకమైనటువంటి కష్టాల్లో ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తోందంటే, దేవుని వాక్యము, దేవుని యొక్క మాటలు మానవులకి ధైర్యాన్నిస్తాయి. దేవుని యొక్క మాటలు మనుష్యులకి నూతనమైనటువంటి ఆశను చిగురింపజేస్తాయి. మూడువారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట ఆకువాడక ఆత్మఫలములో ఆనందముతో ఫలింపగా, ఆకువాడక ఆత్మఫలములో ఆనందముతో ఫలింపగా, జీవజలముల ఓటైనా నీవోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట వాడబారని స్వాస్యమునకై పరమందు దాచి ఉంచితివా. జీవజలముల ఊటైనా నీవోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. ఇప్పుడు ఒక చెట్టు ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నది. అట్లా ఏమీ లేనటువంటి ఆకురాలినటువంటి స్థితిలో ఉన్నటువంటి చెట్లుగా ఎంతమంది ఉన్నారు. అయ్యో అప్పులు తప్పేం లేవే, అయ్యో గర్భఫలం లేదే, పిల్లలు లేరే, అయ్యో పిల్లలు సరిగ్గా లేరే, పిల్లలు అనారోగ్యంతో ఉన్నారే, ఎన్ని రకాలైనటువంటి చింతలు. నీ భారం యెహోవా మీద, ఇవన్నీ కూడా ఎంత ఉజ్జీవకరమైనటువంటి పాటలు. కృంగినటువంటి వారికి, నిరాశలో ఉన్నటువంటి వారికి, నిస్పృహలో ఉన్నటువంటి వారికి, అపాయంలో ఉన్నటువంటి వారికి, ఆపదలో ఉన్నటువంటి వారికి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి, కష్ట నష్టములెన్నున్నా అని పాట ఎత్తుకుంటే ఎంతో ఉజ్జీవం, ఎంతో ధైర్యం, ఎంతో విశ్వాసం. ఇవన్నీ నేనెక్కడ నేర్చుకున్నాను? చర్చికి వెళ్తేనే కదా నేర్చుకునేది. అందుకని
ఏ కష్టమున్నా, ఏ బాధ అయినా ముందు చర్చికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడే వాగ్దానం చేశారు కదా! ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని చెప్పి దేవుడు చెప్పారు. ఆయన సన్నిధికి వెళ్ళి, ఆయన మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ప్రతి అవసరత దేవునితో విన్నవించుకోవాలి. అదే ప్రార్థన. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. అదే కదా దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మనుషుల సహాయం వ్యర్థం. యెహోవా వలన మేము సూరకార్యములను జరిగించను. విత్ గాడ్ వి షల్ డూ వాలియంట్లీ. ఈ లోకంలో ఎన్నో శ్రమలున్నాయి. క్రొత్త సంవత్సరంలో ఎన్ని కష్టాలున్నాయి, ఎన్ని కడగండ్లున్నాయి, ఎన్ని ఇబ్బందులున్నాయి, ఎన్ని పోరాటాలున్నా యేసుతో నడిచెదం, ముందుకే వెళ్ళెదం, వెనుకకే తిరిగి చూడము. ఆహాహా! యేసుతో నడిచెదం, ముందుకే వెళ్ళెదం, వెనుకకే తిరిగి చూడము. ఇరుకైన దారి మాది, ఆపలేడు మా విరోధి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కడగండ్లున్నా యేసుక్రీస్తు ప్రభు తట్టు చూడాలి. యేసుక్రీస్తు ప్రభు నామంలో ఏమున్నది? నిరీక్షణ ఉన్నది. ఆయన విశ్వాసమునకు కర్త. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ఫెయిత్, ద పర్ఫెక్టర్ ఆఫ్ ఫెయిత్, ద సోర్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు అనారోగ్యంతో ఉన్నటువంటి వారు స్వస్థత పొందుకుంటారు. ఎంత హీలింగ్ అంటే అదేమన్నా సామాన్యమని చెప్పండి. హీలింగ్ అంటే ఏమన్నా అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళని అడగండి, చెప్తారు. హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో, హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు ఎట్లా ఉంటాయి. అనారోగ్యంతో ఉన్నవారే కదా హాస్పిటల్కి వెళ్తారు. మంచం మీద నుంచి లేవలేని పరిస్థితుల్లోనే కదా హాస్పిటల్కి వెళ్తారు. శరీరంలో ఏదైనా బాధ, ఇబ్బంది, కష్టం, భారం భరించలేనటువంటి పరిస్థితి వస్తేనే కదా హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్తే తిరిగి వస్తారు అన్నటువంటి గ్యారంటీ ఏమన్నా ఉందా? లేదు కదా. ఎంతమంది ఘనమైనటువంటి వారు హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి శ్మశాన వాటికి వెళ్ళిపోయినారు, లేదా కాదా? వాస్తవమా కాదా? అవును కదా. అనారోగ్యంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థన చేసి ఎంతమంది 2025వ సంవత్సరంలో స్వస్థత పొందుకున్నారు? చేయెత్తండి. అది సంఘంలో ఎవరినైనా అడగండి. ఇప్పుడు ఏమిటది 1000 ప్రైజెస్ చర్చ్లో 350 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ అడగాలి, ఎంతమంది 2025వ సంవత్సరంలో అనారోగ్యం కలిగిన వారై ఉన్నారు? అనారోగ్యం ఎంతమందికి కలిగింది? అందరికి కలుగుతుంది కదా అనారోగ్యం. అనారోగ్యం లేకుండా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? దేవునికి స్తోత్రం. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చేతులు ఎత్తే వాళ్ళందరిని బట్టి దేవునికి మనం స్తుతి చెల్లించాలి. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి మార్గాల్లో అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది. అంతా ఏంటంటే మన చుట్టూ పరిసరాలన్నీ కూడా కలుషితం అయిపోయినాయి కదా. పీల్చే వాయువు కలుషితం, త్రాగే నీరు కలుషితం, తినే ఆహారం కలుషితం. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా? మన పెద్దవాళ్ళని చూసుకుందాం. 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళు పుట్టి పెరిగినటువంటి కాలంలో ఉన్నటువంటి ఆ క్షేమము, ఆ మంచి నీరు, అక్కడ ఉన్నటువంటి ఆ చక్కని వాయువు, వాళ్ళు తిన్నటువంటి ఆహారం ఇప్పుడు ఏమన్నా ఉన్నాయో చెప్పండి? అంతా కూడా ఫెర్టిలైజర్స్ మీద పండినటువంటి కాయగూరలే కదా. అంతా పెస్టిలెంట్స్, ఇవి ఫెర్టిలైజర్స్, కెమికల్స్తో పండినటువంటి ఆహారమే కదా. ఆహారంలో సారం ఉండట్లేదు, సత్తు ఉండట్లేదు. ఫెర్టిలైజర్స్ వేస్తే విపరీతమైనటువంటి పంట వచ్చినప్పటికీ ఆ పంటలో అందులో ఉన్నటువంటి ఆ న్యూట్రియంట్స్ అవి కూడా సరిగ్గా ఉండవు. ఇవన్నిటి వల్ల ఏంటంటే తిన్నట్టు ఉండదు, తృప్తి ఉండదు. ఇవన్నీ ప్రస్తుత పరిస్థితులు. ఈ కొరతలన్నింటినీ పూరించేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. దేవుని వాక్యము రెండంచుల గల ఖడ్గమవుతుంది. అంటే ఏంటంటే మూలుగుల్లోనికి సైతం వచ్చి అక్కడ ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా పూర్తి చేస్తుంది. బ్లడ్లో ఉన్నటువంటి డెఫిషియన్సీస్, తర్వాత నడినెత్తి మొదలుకున్న అరికాల్లో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా చక్కగా స్కాన్ చేసి, ఇప్పుడు సిటీ స్కాన్ చేయాలంటే 6,000 రూపాయలు. ఒక క్యాన్సర్ వ్యాధి చేత బాధపడుతున్నటువంటి బిడ్డ యొక్క తండ్రి, సరే నాకు సిటీ స్కాన్కి 6,000 అవుతుంది, 3,000 ఇవ్వగలిగితే ఎంతో మీకు రుణపడి ఉంటాను. ఎక్కడ? ప్రార్థన చేస్తా ఉన్నాను దేవుని సన్నిధిలో. ఆయన ఇస్తే కదా నేను ఇవ్వగలిగింది. దేవుని చేతిలో నుంచి తీసుకున్న అనేకులకు సహాయం చేశాను నేను. ఇజ్రాయెల్‌లో పోస్ట్ డాక్ చేసేటప్పుడు, కొరియాలో పోస్ట్ డాక్ చేసేటప్పుడు అక్కడ శాలరీస్ ఎక్కువగా ఉంటాయి కదా. అట్లా ఇజ్రాయెల్‌లో ఉన్నప్పుడు, చైనాలో ఉన్నప్పుడు, కొరియాలో ఉన్నప్పుడు అనేకులకి
అడిగిన వారికి లేదనుకుంటే 40,000 50,000 వాళ్ళు అడిగింది అట్లా ఇచ్చేవాడిని. ఇప్పుడు ఆ వనరులు తగ్గాయి. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవుడిస్తేనే కదా నేనిచ్చేది. అట్లా అంటే ఎట్లా ఉన్నారు తల్లిదండ్రులు పిల్లల పట్ల అన్ని కష్టాల్లో ఉన్నారు. క్యాన్సర్ అంటే అదేమన్నా సామాన్యమైనదా? ఆ ట్రీట్మెంట్ అంత భయంకరమైన ట్రీట్మెంట్ కీమోథెరపీ. సీటీ స్కాన్‌కెళ్తే రూ. 6,000 రూ. 7,000 సార్ రూ. 3,000 ఏమన్నా సర్దగలరా? ఎంతమంది తల్లిదండ్రులు అట్లా అప్పు చేసి పిల్లలకి వైద్యాన్ని ఇప్పిస్తున్నారు. వాస్తవం ఇది. వాస్తవం. అప్పుల పాలైపోయినటువంటి వారెంతమంది. ఉదయం లేస్తే పాలు కొనాలా, తర్వాత ఇంకా బస్సులో వెళ్ళాలంటే పనికి డబ్బులు కావాలి. ప్రతిదానికి ఆర్థికమైనటువంటి వనరులు అవసరం గదా! ఎంతమంది కష్టాల్లో ఉన్నారు. ఉద్యోగం లేనటువంటి వారుగా ఉన్నారు. జీవనోపాధి లేనటువంటి వారుగా ఉన్నారు. హ్మ్. మన మూలవాక్యం ఏంటంటే, "ఏలినవాడా రాత్రంతా మేము ప్రయాసపడితిమి అయినను మాకేమీ దొరకలేదు." లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. మాస్టర్ we toiled all the night, yet caught nothing. ఇప్పుడు ఓడలో అంటే పడవలో రాత్రుళ్ళు చేపలు పట్టడానికి వెళ్తారు. మత్స్యకారులు అంటాం కదా! ఎంత కష్టపడతారు మత్స్యకారులు. ఆ చలిలో, ఆ ఈదురుగాలుల్లో, ఆ సైక్లోన్ అట్మాస్ఫియర్‌లో రాత్రి అంతా ఆ కష్టమైనటువంటి పరిస్థితుల్లో నిద్ర నిప్పులు లేకుండా కష్టపడతారు. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే అసలు చేపలేమి దొరకవు. ఎంత నిరాశ. అట్లాంటి నిరాశతో నిండినటువంటి పరిస్థితుల్లో ఈ శిష్యులు ఉండినటువంటి సమయము. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వెళ్లారు. చూసారా, మనం నిరాశలో ఉన్నప్పుడు, ముందుకు సాగలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల కొలిమిలో ఉన్నప్పుడు, ఏమీ లేనటువంటి పేదరికంలో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, దప్పికలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మనల దగ్గరికి ఆయనే వస్తారు. ఆయన సేవకుల ద్వారా రావచ్చు, నా వంటి సువార్థికుల ద్వారా రావచ్చు. దేవుడు రావడానికి అనేకమైనటువంటి మార్గాలున్నాయి. ఆ దినాలు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాలు. యేసయ్య వాళ్ళ శిష్యుల దగ్గరికి వెళ్ళారనమాట. అక్కడ ఉన్నటువంటి కూడుకున్నటువంటి జనాంగాలందరికీ సువార్త ప్రకటించారు. తర్వాత దోణెను లోపలికి నడిపించమన్నారు. పేతురు ఆ దోణె అంటే చిన్న పడవ లాంటిది లోపలికి నడిపించారు. ఇక్కడ వల వెయ్యి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు పేతురుకి చెప్తున్నారు. అప్పుడు పేతురు యేసుక్రీస్తు ప్రభుకి తన కష్టాన్ని విన్నవించుకుంటున్నారు. ప్రభా, నేను రాత్రంతా కూడా ప్రయాసపడ్డాను చేపలు పట్టడానికి. అయినా నాకు ఒక్క చేప కూడా దొరకలేదు ప్రభా. అయినను నీవు చెప్తున్నటువంటి నీ మాటను అనుసరించి చేస్తాను. నీ మాటకి నేను విధేయుడవుతాను. నువ్వు సర్వ సృష్టికి సృష్టికర్తవు, నీవు దేవుడువు, దేవుడు కుమారుడు, మీకు అదృశ్యమైనది ఏమీ లేదు. సముద్రాగాధ జలముల్లో ఏమున్నాయో కూడా మీకు తెలుసును. మీరు చెప్పినట్టు నేను చేస్తానని చెప్పి దేవుని మాట విన్నాడు అంతే. ఆ వల వేయగానే ఆ వల పైకి లాగడం చాలా కష్టమైపోయింది. ఆ వల నిండా కూడా చేపలే. చేపలంటే ఏమి డబ్బులే కదా! అట్లా పేదరికంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఐశ్వర్యవంతులుగా ఎంతమంది మారారు యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థన చేస్తుంటే ఎంతమంది ఉంటారు? అసంఖ్యాకం, అనేకమైనటువంటి సాక్ష్యాలు. అయితే ఈ ధనవంతులు అయిన తర్వాత ఎట్లా ఉన్నది వీళ్ళ పరిస్థితి? దేవుడిని మర్చిపోయారా? కష్టంలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవడం మర్చిపోయారా? అది మనం పరిశీలన చేసుకోవాలి. మనలో ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తు ప్రభు ఏమీ లేనటువంటి స్థితిలో నుంచి హెచ్చించారు కదా! ఆ కృతజ్ఞత మనం ఎట్లా చూపించగలం? బీదలను కనికరించడం ద్వారా చూపించగలం. దేవుడు ఏమని చెప్తున్నారు? దేవుని వాక్యం ఏమని చెప్తున్నారు? బీదలను కనికరించువాడు, బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. అంటే ఏంటంటే, దేవుడు మనల్ని పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తారు. రాత్రంతా ప్రయాసపడినా పేతురుకి ఏం దొరకలేదు, శిష్యులకి ఏం దొరకలేదు. అట్లాంటి నిరాశలో, నిస్పృహలో ఉన్నటువంటి పేతురుకు, మిగతా శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు ఒక జీవనోపాధి చూపించారు. ఒక మార్గం చూపించారు. ఒక సహాయం, ఒక అద్భుతం, ఉపకారం యేసుక్రీస్తు ప్రభు చేశారు. అట్లా వాళ్ళకే కాదు, ఏ అవసరతలో ఉన్నటువంటి వాళ్ళకైనా. మనం మనుషులుగా కొంతమందికి సహాయం చేయగలుగుతాం, చేయలేకపోతాం మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. కానీ దేవుడు సర్వాంతర్యామి. దేవుడు ఆయన హస్తం ఎప్పుడు కూడా ఖర్చు కాదు. అందువల్ల మనం ఒకవేళ ఎవరికైనా మనని సహాయం అడిగినటువంటి వారికి చేయలేకపోతే మనం కృంగిపోని అవసరం లేదు. అది ఒక భారంగా తీసుకోని అవసరం లేదు. కానీ దేవుని సన్నిధిలో మనం మనల్ని అడిగినటువంటి వారి కొరకు మానక ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ద్వారా కాకపోతే ఇంకొకళ్ళ ద్వారా సహాయం చేస్తాడు. నక్షత్రాలు ఎన్నున్నాయి? అనేకమైనటువంటి నక్షత్రాలున్నాయి. ఆ నక్షత్రాలన్నింటినీ కూడా దేవుడు పేరు పెట్టి పిలిచేవానిగా ఉన్నాడు. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పేరున్నది. ఒక్కొక్క
ఆ రకమైనటువంటి కాంతి ఉన్నది. ఒక్కొక్క నక్షత్రము భిన్నమైనదిగా ఉన్నది. అట్లా మనం గాకపోతే ఇంకొకళ్ళతో దేవుడు సహాయం చేయించగలడు. కాబట్టి పలానా వాడికి సహాయం చేయలేకపోయామే అని మనమేం కృంగిపోనవసరం లేదు గానీ, మనల్ని సహాయం అడిగినటువంటి వారి నిమిత్తం దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. క్యాన్సర్ అంటే ఏమన్నా సామాన్యమైనటువంటి వ్యాధా? శరీరం శిథిలమైపోతూ ఉంటుంది. తల్లిదండ్రులు హృదయంలో వాళ్ళ బిడ్డలను చూసి కృశించిపోతా ఉంటారు. అంత మాత్రం కాదు పేదరికము. ఇంకను ఆ పిల్లల దగ్గర కనిపెట్టుకొని ఉండాలి కదా హాస్పిటల్‌లో. ఎంత కష్టం, ఎంత బాధ. అది అనుభవించే వాళ్ళకి, పగవాళ్ళకి కూడా ఆ కష్టం రాకూడదు. చాలామంది అయ్యో! ఈ దేవుడు మాకెందుకు కష్టం పెట్టాడు అని ప్రశ్నించేవారుగా ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే దేవుడు ఎవ్వరికీ కూడా అట్లాంటి వ్యాధులు కలుగ చేయడు. దేవుడు మానవులకు స్నేహితుడు. దేవుడు కావాలని చెప్పి మానవులకి ఏమైనా హాని చేస్తాడా? లేదుగా. మానవులకు దేవునికి విరోధైనటువంటి సాతానుడు ఒకడున్నాడు. వాడు ఈ చెడ్డ వ్యాధులన్నీ కలుగ చేస్తా ఉంటాడు. కొంతమంది మనుషులే ఎట్లా ఉన్నారంటే వాళ్ళ పొరుగువారు తినే ఆహారాన్ని కంటామినేట్ చేసేవారుగా, కార్సినోజన్స్‌తో వాటిని నింపేవారుగా, పొరుగువారు త్రాగే ఆహారాన్ని కలుషితం చేసేవారుగా, రేడియేషన్‌కి సంబంధించినటువంటి మెటీరియల్స్ చేత వాళ్ళ ఆహార పానీయాలను పొల్యూట్ చేసేవారుగా. ఎస్ఆర్ అరాఫత్. ఎస్ఆర్ అరాఫత్ గారు ఎట్లా మరణించారు? లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎట్లా మరణించారు? ఇవన్నీ ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ కదా! ఫుడ్ పాయిజనింగ్. ఇవి మనుషుల వల్ల జరిగినవి కాదా చెప్పండి? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడతది. మీరు ఏ కొలతో ఇతరులకు కొలుస్తారో అదే కొలతో మీకును కొలవబడని దేవుడిని వాక్యం చెప్తాం. నరహంతకులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. కయోను తన సొంత తమ్ముడిని చంపివేశాడు. అట్లాంటి పరిస్థితులు మనం చుట్టూ చూడట్లేదా? ఎంతమంది తమ సొంత ఇంటి వారిని చంపే హంతకులుగా మారిపోయేవారుగా ఉన్నారు. ఇప్పుడు దేశం మనం చూసినట్లయితే ఎట్లా ఉంది చెప్పండి? బలాత్కారంతో నింపబడి ఉన్నది. ఎట్లా ఉన్నది? కరప్షన్‌తో నింపబడి ఉన్నది. ఈ నోవహు దినములన్నిటిని మనం పరిశీలించినట్లయితే ద ఎర్త్ వాస్ ఫిల్డ్ విత్ కరప్షన్ అండ్ వయలెన్స్. ఇప్పుడు నేటి దినాలు కూడా అట్లానే ఉన్నాయి. దీస్ ఆర్ ద లాస్ట్ క్రానికల్స్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్. వి ఆర్ ఇండీడ్ రీడింగ్ ద లాస్ట్ క్రానికల్స్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్. సో, వి నీడ్ టు బి విజిలెంట్. వి నీడ్ టు బి మోర్ ప్రేయర్‌ఫుల్. వి నీడ్ టు బి మోర్ డెలిజెంట్ ఇన్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. హ్మ్. సారం. నిరాశలో ఉన్నారా? కృంగిపోయి ఉన్నారా? కృంగిపోవద్దు. యేసుక్రీస్తు ప్రభు నామములో మీ ప్రతి అవసరత కొరకు ప్రార్థన చేయండి. మనుషుల్ని నమ్ముకొనుట కంటే దేవుడిని నమ్ముకొనుట మేలు. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేసి ప్రత్యుత్తరం పొందనటువంటి వారు ఎవరు కూడా ఉండరు. May the Lord grant the needs of all the audience. Amen.